హాయ్ హలో బాగున్నారా? ఈరోజు మేము షాపింగ్ వెళ్ళాము, ఐకియా షాపింగ్ వెళ్ళాము. అంటే బోర్డు రోజులు అయిపోయింది కదా, మరి చాలా చిక్కాగా ఉంటే పిల్లలు ఇది అంటుంటే వెళ్ళాము. అన్ని 500 లోపల 199 ఉండే వస్తువులు మటుకే బాగా యూస్ఫుల్ ఐటమ్స్ మటుకే తీసుకున్నాను. ఎక్కువ ఇది ఖర్చు పెట్టకుండా. చూడండి ఎలాంటివి తీసుకున్నాను చూపిస్తాను. ఇది 99. ఈ పట్ట చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ ఐకియా పెట్టిన కొత్తలో తెచ్చాను. ఇంకా మా ఇంట్లో అది వాషింగ్ మిషన్ వేసుకుంటే ఇంకా ఎంత బాగుందో పట్ట. అందుకని ఇవి వెళ్ళినప్పుడల్లా ఎవ్రీ టైము 2 పట్టాలు తీసుకుంటాను అన్నమాట. చాలా బాగుంటాయి, ఎందుకంటే బాగా వాష్ చేసుకోవచ్చు. పట్టా క్లాత్ కాబట్టి ఇవి 2 తీసుకున్నాను. 99 అనమాట. ఇవి చాలా బాగుంటాయి, అందుకని తీసుకున్నాను. ఇవి బాత్రూమ్ పక్కన ఇవి కూడా వాషబుల్ అనమాట. ఇంకా ఇవి 2 తీసుకున్నాను. చూసారా, రబ్బర్వి. ఇవి కొంచెం ఇవి బాగున్నాయి అనమాట, అందుకని. నెక్స్ట్ ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. ఈ మధ్య నేను పప్పులు ఉప్పులు అన్నీ ఇవి బాటిల్స్లో పోసే దానికి బద్దకిచ్చేసి ప్యాకెట్ ఓపెన్ చేయంగానే ఇట్లా క్లిప్ వేసేస్తున్నాను అనమాట. అన్ని క్లిప్లన్నీ ఒక దాంట్లో వేసి పెట్టేసి ఉంటాను. ఏది కావాలంటే అవి ఇట్లా తీసుకోవడం అన్నట్టు. ప్యాకెట్స్ పోసుకోవడం ఇష్టం లేక ఇట్లా చేసేస్తున్నాను. ఇవి బాగున్నాయని ఇవి తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 99కి 10 ఇవి తీసుకున్నాను. బాగా యూస్ఫుల్ ఐటమ్స్. ఐకియా వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ దేశంలో ఉన్న ఐకియా వాళ్ళు ఇవి కొనందే ఉండరనమాట. ప్లేట్స్, కప్స్, గ్లాసెస్ నేను ఆల్రెడీ కొన్నాను, కానీ నాకు అయిపోయాయి అనమాట. అంటే బాగా యూజ్ చేశాను, వేరే వాళ్ళు అడిగితే కూడా ఇచ్చేసాను. అందుకని లాస్ట్ టైం మేము లైట్ కలర్స్ తీసుకున్నాను. అవి కొంచెం వాడి బయట వాళ్ళకు కూడా ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు చూసాను గ్లాసెస్, కప్స్, ఇవి డైలీ యూస్కి బాగా చాలా బాగున్నాయి. ఇవి వాష్ చేసినా బాగున్నాయి, స్మెల్ అయితే రావట్లేదు, ప్లాస్టిక్ స్మెల్. అందుకనేసి తీసుకున్నాను అనమాట. స్పూన్స్ ఆల్రెడీ కలర్స్ ఉన్నాయి, అందుకని ఇవి తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 99. 6 గ్లాసెస్, 6 కప్స్, 6 ప్లేట్స్ మ్యాచింగ్ ఉంటాయని. అంటే చిన్నపిల్లలు ఏం కాదు, కాకపోతే మ్యాచింగ్ ఉంటాయని తీసుకున్నాను. అది నెక్స్ట్ బాగా యూస్ఫుల్ ఐటమ్ ఇదనమాట. ఇది 699. చాలా బాగుంది, ఇండక్షన్ బేస్ ఉంది. ఇది చాలా నచ్చింది, ఎందుకంటే మా పిల్లలు మ్యాగీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది తీసుకున్నాను. నాకు గ్లాస్ వేర్ మూత నచ్చలేదు, అందుకని ఈ స్టీల్ ఉండేదే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. కొంచెం అంతసేపు ఏం మనం ఉంచాం కాబట్టి ఎక్కువ స్టీల్ ఉండేదే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది ఇండక్షన్ బేస్ ఉంది కాబట్టి నాకు ఇట్లా కొంచెం స్టీల్ అయితేనే బాగుంటుందని ఇది తీసుకున్నాను. ఇది పిల్లలు మ్యాగీ చిన్న ఐటమ్స్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ ఇది ఇంకా చిన్నదన్నమాట. మా అబ్బాయి ఒక్కొక్కసారి ఒక్క ఐటమే చేసుకుంటూ ఉంటాడు. అదే తను ఒక్కరికే మ్యాగీ. అలాంటప్పుడు ఇది బాగా యూస్ అవుతుందని ఇది తీసుకున్నాను. చూసాను, ఇది 399. చాలా బాగుంది, చాలా బరువు కూడా ఉంది, అందుకని. నెక్స్ట్ ఇది 99. ఇది ఊరికే అంటే కొంచెం ఇదిగా ఉందని తీసుకున్నాను అంతే. స్టైల్కి మామూలుగా టీ, కాఫీ ఇవి పోస్తే కూడా చాలా బాగుంటుంది. బిస్కెట్స్ అట్లా ఏదో 1 ఐటమ్, అది ఒక వెరైటీ కోసం తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇవి మెజర్మెంట్ కప్స్. అంటే మెంతులు, ఆవాలు ఇట్లా మెజర్మెంట్ చేసి ఇంతే ఉంటాయి కదా, అవి ఎక్కువ వేయం కాబట్టి మెజర్మెంట్ స్పూన్స్. ఇది 99, అందుకని తీసుకున్నాను. ఇది చూసారా, అసలు మనకు ప్లాస్టిక్ అసలు ఇలా ఉండదన్నమాట, నార్మల్గా ఉండదు. అసలు స్మెల్ కూడా రావట్లేదు నాకు. అందుకే ఐకియా కొంచెం నచ్చుతున్నాయి, లేకపోతే అసలు నాకు నచ్చదన్నమాట ప్లాస్టిక్ ఐటమ్స్.
నెక్స్ట్ ఇంకొకటి, ఇవి కత్తులు అన్నమాట. ఇవి కొంచెం అదే క్లోజ్ చేస్తాం కదా ఆ టైపు. ఇది చూసారా ఇలా ఉంది కదా, అంటే పిల్లలు అలా పెట్టేస్తారని కొంచెం షార్ప్గా అని, చూసారా ఎంత షార్ప్గా ఉందో అని. మనం ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది బాగుంటుంది, ఎక్కడైనా బ్యాగ్లో కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట. మనం పండ్లు అలాంటి వాటికి కట్ చేసుకోవడానికని బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు. అందుకని ఇది తీసుకున్నాను, బాగా నచ్చింది. ఇది ఎంత 79, ఒక్కొక్కటి ఈచ్ 179. నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి హ్యాండ్ కర్చీఫ్స్. ఇది ఏంటంటే హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట. మన కిచెన్లోనే ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. అదే కిచెన్ దగ్గర, వాష్ బేసిన్ మీద అట్లా ఇట్లా హ్యాంగ్ చేసేయచ్చు వీటి ఇట్లా. అందుకని ఇది తీసుకున్నాను. ఇది 99కి 4 అనమాట. ఇది కూడా రీజనబుల్ అనిపించింది, చూసారా 4. బయట యాక్చువల్గా ఇది 50 రూపీస్ 1 ఉండొచ్చు, ఒకటే 50 రూపీస్ ఉండొచ్చు. అందుకని ఇవి రీజనబుల్, ఇవి కూడా బాగున్నాయి అనమాట. అందుకని తీసుకున్నాను. నెక్స్ట్ నాకు ఎక్కడైనా సరే ఈ చాపింగ్ బోర్డ్ మోడల్స్ ఉంటే గ్యారంటీ నేను కత్తులు మటుకు స్పేర్లో తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇష్టం, ఇంట్రెస్ట్. ఇది చాలా వెయిట్ ఉంది అసలు. ఇది చాలా బాగుంది చూడగానే. ఇది వచ్చి 299 అనమాట. అందుకని తక్కువ, చూసారా చాలా ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది. అందుకే తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. మళ్ళీ కత్తులే కొంచెం ఇవి చూసారా వెరైటీగా ఉంది. ఇవి చాలా తక్కువ ఉన్నాయి. ఇవి కూడా ఎంత 199 ఉన్నాయి. 199 ఉంది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉంది. సరే ఇది అవసరం అవుతుంది బాగా. ఇది ఆల్రెడీ చిన్న దాంట్లో ఉంది కదా, సరే ఇంకా తీసుకున్నాను. ఇది బాగుందని చెప్పాను కదా, ఎక్కడైనా నాకు కత్తులను ఆ చాపింగ్ బోర్డు వెరైటీగా తీస్తూ ఉంటాను. ఇది వచ్చి డ్రై మెట్ క్లాత్ అనమాట. ఇది ఏంటంటే మనం వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. గిన్నెలు కడిగేసి ఇలా పెట్టేసుకుంటాం సింక్ పక్కన, బాగా వాటర్ అబ్జర్వ్ చేసేస్తుంది. తర్వాత చూసారా ఇక్కడ కిచెన్లో మనం సింక్ పక్కన గిన్నెలు, గ్లాస్ ఐటమ్స్ అన్నీ కడిగి పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే తడి వెంటనే పీల్చేస్తుంది అనమాట, మనకు అక్కడ తడి లేకుండా అనిపిస్తుంది. అందుకని ఇది కొంచెం చాలా బాగుంది. ఇది వాడుతున్నాను నేను యాక్చువల్గా, అందుకని ఇంకోటి తీసుకున్నాను అనమాట. ఇది 299. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్స్ కిచెన్లోకి. నెక్స్ట్ ఇది వచ్చి కవర్స్ అనమాట. ఒకటేమో పెద్ద సైజు, వీటిని అనమాట. ఇవి ఒక సైజ్ ఏమో చిన్నది, ఒక సైడ్ ఏమో పెద్ద ఉన్నాయి. ఇవి కూడా బాగా యూస్ అవుతున్నాయి. అంటే మనకు కూరలు తెచ్చినా, ఎవరైనా వచ్చినప్పుడు ఏమన్నా వేసి ఇవ్వడానికి, మనం బయటకు వెళ్ళేటప్పుడు వీటిలో బిస్కెట్స్, చాక్లెట్స్, అట్లా హ్యాండ్ బ్యాగ్స్ కొన్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు. అంటే బిస్కెట్ ప్యాకెట్స్ అలాగా ఉండే వీటిల్లో వేసేసుకొని పెట్టేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్లో. ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది నాకు. అందుకని మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను అనమాట. కట్ చేసిన క్యాబేజీ అట్లా ఇప్పుడు నైట్ టైం కట్ చేసి మార్నింగ్ కూరలు చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా దీంట్లో వేసుకుంటే బాగుంటుంది. అది మళ్ళీ ఇంకో ప్యాకెట్ తీసుకున్నాను. ఇది 199 అనమాట. ఈ జిప్లో కవర్స్ బాగా యూస్ అవుతున్నాయి నాకు. ఇది సైజ్ ఏమో ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అనమాట. ఇవి 2 ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి ఇంకా బాగా యూస్ అవుతున్నాయి. అందుకని ఇది తీసేసుకున్నాను. ఇది 199. 100 ఉంటాయి అనుకుంటాను. ఇది వరకు కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, వాటిలో శారీస్ పెట్టేసుకున్నాను. పట్టు శారీస్ ఒక్కొక్క దానికి శారీ వచ్చేసింది అనమాట. 100 మంచి శారీస్ అన్నీ దాంట్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చి ఇది మనకు సాస్ బాటిల్ ఇలాంటివన్నీ ఓపెన్ చేసుకోవడానికి ఓపెనర్ అనమాట, బాటిల్ ఓపెనర్. ఇది కూడా 49 ఎంతో. చాలా చీప్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఐక్యాలో. కాకపోతే అవి మనకు ఫర్నిచర్ అంటే అవి కూడా 60%, 70% ఆఫర్ ఉంది. అంటే అవన్నీ ఒక్కసారి ఎప్పుడు కొనుక్కోం కదా. ఇవంటే మనం నచ్చినవన్నీ కొంటాం కానీ అవి కొనలేం కదా కిచెన్ ఐటమ్స్ అంటే. ఇది
కూడా 199, 3 కలర్స్. ఇది వరకు కూడా తీసుకున్నాను, కానీ ఏమన్నా వేస్ట్ చేయాల్సి ఉంటే మా వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. అందుకని అప్పుడు మిస్ అయింది కాబట్టి మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు వేరే కలర్స్ వచ్చాయి, అప్పుడు వేరే కలర్స్ అంటే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అట్లాంటివి వేసుకోవచ్చు, కానీ నేను అంత ఇదిగా పెట్టలేండి. కాకపోతే కలర్స్ చూసారా చాలా బాగున్నాయి. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 199 కాబట్టి ఎవరికైనా గబుక్కనే ఏమన్నా వేసేయడానికి కూడా మనం ఆలోచించక్కర్లేదు అనమాట. టప్పర్వేర్ లాంటివి అంతంత కాస్ట్లీ పెట్టి ఇవ్వాలన్నా మనకు అలా అనిపిస్తుంది. మంచి వాటిల్లో వేసి ఇవ్వకపోయినా మనకు బాధేస్తుంది. అందుకని ఇట్లాంటివి ఉంటే చూసారా ఎంత నీట్గా ఎంత మంచిగా ఉన్నాయో, పైగా స్మెల్ లేదు ఇవి. అందుకే నేను కొన్నాను. ఆల్రెడీ నేను ఇట్లా వేరే వాళ్ళకి వేసి ఇచ్చేటప్పుడు వేసి ఇచ్చాను కాబట్టి అదేలేండి మా వాళ్ళకే. అందుకని మళ్ళీ ఇంకో సెట్ కొని పెట్టాను. కలర్స్ కూడా బాగా నచ్చాయి నాకు. ఇది ఒకటి. నెక్స్ట్ బ్లాక్, వైట్, స్నఫ్ కలర్ ఉంది, అందుకని వైట్ కలర్ తీసుకున్నాను. చాలా బాగుంది. ఇవి నా ఐక్య ఐటమ్స్ అన్నీ 500 లోపు, అంటే 99, 199 లోపలే కొనుక్కున్నాను. షాపింగ్ అలా తిరిగేసి వచ్చాము 3 అవర్స్. ఇది అన్నమాట. సరే ఇలా చూసారా నా షాపింగ్లో, నా ఐక్య షాపింగ్లో ఎంత సింపుల్ ఐటమ్స్. చాలా బాగున్నాయండి ఇవి. అసలు ఎవరైనా దగ్గరలో ఉంటే ఐక్య విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.